మరొకసారి ఉదయకాల సమయంలో మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క నిండు వందనాలండి. నిన్నటి దినాన ఉదయకాల సమయంలో ఆదికాండము 18వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకున్నాం. షారా నేను బలము ఉడికిన దానినై తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనిననే మాటను మనము చూస్తూ ఉన్నాం. దేవుడు సెలవిచ్చిన మాటను షారా సీరియస్గా తీసుకోకుండా మరక్కడ దేవుని మాటను విని నవ్వినట్టు మనము చూస్తూ ఉన్నాం. 13వ వచనంలో అంతటి యెహోవా అబ్రహాముతో వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని షారా నవ్వనేలా, నేను చెప్పిన మాటకు షారా ఎలా నవ్వుతుంది అని దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నట్టు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అదే 14వ వచనం చదివితే యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అవును, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి అన్నీ సాధ్యమే అనే విషయాన్ని మనము ఈ మాట ద్వారా గుర్తుంచుకోవాలి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు షారాకు కుమారుడు కలుగున నేను అనే మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 15వ వచనం, షారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివేనను. చూడండి, ఇక్కడ షారా నవ్వింది కానీ మరి దేవుని సన్నిధిలో మరి ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. దేవునికి భయపడి నేను నవ్వలేదని సెలవిస్తా ఉంటే అవును నువ్వు నవ్వావని దేవుడు మరి షారాతో అంటున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని మాటలో ఒక నవ్వులాట కాదు. దేవుడు వాగ్దానం చేస్తే ఖచ్చితంగా వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. దేవుడు మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు. మాట ఇచ్చి నీవు నేను తప్పుతామేమో కానీ దేవుడు మాట ఇచ్చి మాట తప్పేవాడు కాడు అనే విషయాన్ని మనము గమనించుకోవాలి. అందుకనే దేవుని శక్తిని ఎవరు కూడా తక్కువ అంచనా వేయకూడదనే విషయాన్ని మనము గమనించుకోవాలి. చూద్దాం, ఇదే ఆదికాండము 21వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఏం రాయబడిందో. యెహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించెను. యెహోవా తనకిచ్చిన మాట చొప్పున షారాను గూర్చి చేసెను. 2వ వచనం, ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో షారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుణ్ణి కనెను. చూడండి, ఇప్పుడు దేవుడు అక్కడ చెప్పిన మాట ఇక్కడ నెరవేరిందా లేదా? అందుకనే ఏదైనా కానీ మన జీవితంలో మనము తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఆవేశంలో ఎలాంటి మాటలు అంటే అలాంటి మాటలు మనం మాట్లాడకూడదనే విషయాన్ని గమనించాలి. అన్నీ ఇచ్చిన దేవుడు అబ్రహాముకు సంతానాన్ని ఇవ్వాలని తెలియదా? నీ సంతానాన్ని ఆకాశపు నక్షత్రముల వలె విస్తరించేదని సెలవిచ్చి ఉన్నాడు కదా దేవుడు. మరి దేవుడు అబ్రహామును తన ఇంటి నుంచి బయలుదేరినప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు తోడుంటాను, నీకు అనేక జనములకు తండ్రిగా నిర్మిస్తాను